శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కుంభరాశి జీవిత విజయ రహస్యాలు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి. కుంభరాశి వారు అందరిలా ఆలోచించరు. ప్రపంచం ఒక దారిలో వెళ్తుంటే వీరు మాత్రం మరో కొత్త దారిని కనబడడానికి ప్రయత్నిస్తారు. కుంభరాశి వారు వీరికి తెలివితేటలు, స్వతంత్ర భావాలు, సాంకేతిక పరిజ్ఞానం, మానవతా దృక్పథం అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయితే అధికంగా ఆలోచించడం, భావాలను బయటికి చెప్పకపోవటం, ఒక్కసారిగా సంబంధాలకు దూరం అవ్వటం లాంటి లక్షణాలు కూడా వీరిలో కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో కుంభరాశి వారి వ్యక్తిత్వం, వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహ జీవితం, మహిళల ప్రత్యేక లక్షణాలు, అదేవిధంగా ఆరోగ్యం, అదేవిధంగా వయస్సు వారీగా వారి జీవిత ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, ఆ అదృష్ట అంశాలు అంటే రంగులు, సంఖ్యలు, ఇలాంటివి, పరిహారాలు, వీటన్నిటి గురించి కూడా సవివరంగా పూర్తిగా తెలుసుకుందామండి. అసలు కుంభరాశి స్వభావం ఏంటంటే, కుంభరాశి అనేది సహజ చక్రం అంటాం కదా. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం అంటే 11వ స్థానం. ఈ రాశికి అధిపతి శని గ్రహం అండి. ఇది వాయుతత్వానికి సంబంధించిన స్థిర స్వభావాన్ని కలిగిన రాశి. అంటే సహజంగా రాశ్యాధిపతి శని. శని క్రమశిక్షణ, కర్మ, రెస్పాన్స్, బాధ్యత, సహనం, ఆలస్యంగా లభించే స్థిరమైన విజయాన్ని సూచిస్తారండి. అసలు కుంభరాశి వారి ముఖ్యమైన లక్షణాలు ఏంటయ్యారంటే, స్వతంత్రంగా ఆలోచిస్తారు. రెండవది, కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. మూడవది, సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చూపుతారు, అంటే టెక్నాలజీ మీద. నాలుగవది, సమస్యకు ఏదైనా వచ్చినప్పుడు భిన్నమైన పరిష్కారం కనుగొంటారు. ఐదవది, ఎవరి ఒత్తిడిలోనూ పని చేయడానికి ఇష్టపడరండి. ఆరవది ఏంటంటే, సమాజానికి ఉపయోగపడాలనే భావన బాగా ఉంటుంది. ఏడవది ఏంటంటే, ఎక్కువ మంది స్నేహితులు ఉన్నా మనసుకు దగ్గరైన వారు కొద్ది మందే ఉంటారండి కుంభరాశి వారికి. మరి ఎనిమిదవది ఏంటయ్యానంటే, తమ భావాలని అందరికీ వ్యక్తపరచరు, చెప్పరు. తొమ్మిదవది ఏంటంటే, కొన్నిసార్లు అధికంగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురవుతారు. మరి 10వది, ప్రతిరోజు కొంత సమయం ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు వీరు. వీరికి సంగీతంతో ప్రత్యేకమైన అనుబంధం ఉండొచ్చండి కొంతమందికి. నచ్చిన పాటను పదే పదే వినటం ద్వారా మానసిక ప్రశాంతత పొందే అవకాశం కూడా కనబడుతుంది. వీరు చిన్న చిన్న అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించినా వారి మాటలు లేదా ముఖ కవలికల్లో అది బయటపడే అవకాశం కూడా ఉంటుందండి. మకర రాశికి అధిపతి శని, కుంభానికి అధిపతి శని. తేడా ఏంటంటే, మకర రాశి స్వస్థానం ఎవరికి? శనికి. మూల త్రికోణం కుంభం. అంటే మకరం కంటే కుంభరాశి కాస్త బలమైంది. కుంభరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. ధనిష్ట 3-4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏంటంటే చాలా చురుగ్గా ఉంటారు, నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి. సాంకేతిక విషయాలు త్వరగా గ్రహించగలుగుతారు. ఇతరులకు సహాయం అనేది చేస్తారు. తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పే స్వభావం కలిగిన వారు ఈ యొక్క ధనిష్ట 3-4 పాదాలు ఎవరైతే కుంభరాశిలో ఉంటారు. అయితే తొందరపాటు, ఒత్తిడి, కోపాన్ని ఇలాంటివి నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందండి. ధనిష్ట 3-4 తర్వాత శతభిష 4 పాదాలు కూడా కుంభరాశిలో ఉంటాయి కదా. శతభిష నక్షత్రానికి అధిపతి వచ్చే రాహుగ్రహం అండి. వీరికి ఏంటంటే పరిశోధన దృక్పథం ఉంటుంది, రహస్య విషయాలపై ఆసక్తి కలిగి ఉంటుంది. వైద్యం, మనస్తత్వ శాస్త్రం అంటారు కదా, సైకాలజీ, సాంకేతిక రంగాలపై ఆకర్షణ బాగా ఉంటుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది, కానీ ఆలోచనలో అస్థిరంగా ఉంటుందండి. స్థిరంగా ఉండలేరు వారి ఆలోచనలో. అనుమానాలు తగ్గించుకోవాలి. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా కుంభంలో ఉంటాయండి. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురుడు. వీరు జ్ఞానవంతులు, తాత్వికంగా ఆలోచించేవారై ఉంటారు. ఇతరులకు మార్గదర్శకత్వం ఇచ్చేవారుగా ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మికత, సామాజిక విషయాలపై ఆసక్తి కలిగిన వారండి వీరు. అయితే తమ సిద్ధాంతాలను ఇతరులపై బలవంతంగా రుద్దకుండా జాగ్రత్త పడాలండి. మరి ఈ యొక్క కుంభరాశి వారి బాల్యం మరియు విద్యార్థి జీవితం గురించి చూస్తే, కుంభరాశి పిల్లలు బాల్యంలో కొంత మౌనంగా గమనించే స్వభావంతో ఉండవచ్చండి. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా దానిని బహిరంగంగా చూపించకపోవచ్చు చిన్నతనంలో. వీరు బుక్స్లో అంటే పుస్తకంలోని విషయాల్ని కేవలం జ్ఞాపకం పెట్టుకోవడం కంటే కూడా ఇది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి వీరు బాగా ఇష్టపడతారు. అంటే రీసెర్చ్ మెంటాలిటీ ఉంటుంది. మరి కుంభరాశికి సంబంధించి అంటే విద్యార్థులకి ఏ విద్యా కోర్సులు బాగుంటాయంటే, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెడిసిన్, ఫార్మా, బయోటెక్నాలజీ, సైకాలజీ, రాహు ఉన్నారు అక్కడ, సైకాలజీ, సోషియాలజీ, అదేవిధంగా
ఆస్ట్రానమీ సంబంధంగా వాయుతత్వం కాబట్టి, సో స్పేస్ సైన్స్, లా అంటే రాష్ట్రాధిపతి శని కాబట్టి లా, శని భూతత్వాన్ని కూడా ఇండికేట్ చేస్తారు, హార్డ్ వర్క్ కాబట్టి లా, సివిల్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్, మాస్ కమ్యూనికేషన్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ ఇవన్నీ కూడా బాగుంటాయి. అంటే పరిశోధనకు సంబంధించిన కోర్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ విద్యార్థులకు బాగా పనికొస్తాయండి. సో ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, విద్యార్థులకు సూచన ఏంటంటే, ఒకేసారి అనేక విషయాలపై ఆసక్తి చూపడం వల్ల ఏకాగ్రత తగ్గవచ్చు. వన్ టాస్క్ అట్ టైం, ఒకదాని తర్వాత ఇంకోటి చూసుకోవాలి. ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కనుక మీరు ఎంచుకొని రోజువారీ ప్రణాళికలతో కనుక చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులు. సో తదుపరి ఏంటంటే ఉద్యోగం, వృత్తి మరియు వ్యాపారం. కుంభరాశి వారు స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం ఉన్న ఉద్యోగాల్లోనే అద్భుతంగా రాణిస్తారండి. మరి అనుకూలమైన వృత్తులు ఏముంటాయి అంటే సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, వైద్య రంగము, ఫార్మసీ, అదేవిధంగా సైకాలజీ, కౌన్సిలింగ్ సంబంధంగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసే జాబ్స్ కానీ వృత్తులు కానీ, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషను, సివిల్ సర్వీసెస్, ఆస్ట్రాలజీ కూడా అంటే న్యూమరాలజీ అంటే అక్కల్ సైన్స్ అంటాం కదా, ఇలాంటివి బాగా వాళ్ళకి తత్వం బోధపడుతుందని. అదేవిధంగా టీచింగ్ అండ్ ట్రైనింగ్ కూడా బాగుంటుంది. మీడియా, యూట్యూబ్, డిజిటల్ కంటెంట్, సో అంటే డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేయడం, కంటెంట్ క్రియేషన్ కూడా బాగుంటుంది. ఎన్జిఓ, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ నడపటం లాంటివి, స్టార్టప్స్ కానీ మరియు ఇన్నోవేషన్ బేస్డ్ బిజినెస్ కూడా బాగుంటాయండి. వీరికి ప్రతి చిన్న విషయాన్ని కూడా పై అధికారులు నియంత్రించడం అనేది నచ్చదు. అంటే పైవారు ఎవరైనా కంట్రోల్ చేయాలని చూస్తే వీరికి నచ్చదనండి. ఇదే చేయాలి, ఇలాగే చేయాలి అనే పదే పదే చెప్పినప్పుడు వీరికి అసహనం వస్తుంది. కానీ ఉద్యోగ జీవితంలో విజయానికి ఏంటంటే సమయపాలన, పై అధికారులతో సానుకూలమైన సంభాషణ, టీంతో కలిసి పని చేయటం. టీం అంటే TEAM కదా, టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ అనేది ఇండికేట్ చేస్తుంది. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం కూడా అవసరం అండి. సో కొత్త ఆలోచనలతో పాటుగా ఆచరణాత్మక ప్రణాళిక కూడా చాలా అవసరం. మరి వ్యాపారంలో కొత్త టెక్నాలజీ, ఆన్లైన్ సేవలు, కన్సల్టెన్సీ, పరిశోధన, విద్య, వైద్యం, డిజిటల్ మీడియా రంగాలు వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందండి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకునే వృత్తి వ్యాపారాలు. మరి ప్రేమ మరియు సంబంధాల విషయంగా చూస్తే కుంభరాశి వారు ప్రేమలో మొదటిగా స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారండి. మానసికమైన అనుబంధం ఏర్పడిన తర్వాతే పూర్తిగా దగ్గర అవుతారండి. సో ఇక్కడ పంచమ అష్టమాధిపతి బుధుడు అయ్యారు కాబట్టి కొంతమందికి సీక్రెట్ లవ్ అఫైర్ ఉండొచ్చు, మరి కొంతమందికి ప్రేమలో అనుమాన ధోరణి ఉండొచ్చు, కొంతమంది ప్రేమించిన తర్వాత వదిలేసే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి. సో వీరు ఇష్టపడే వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటంటే భాగస్వామ్యానికి స్వేచ్ఛ ఇస్తారు, నిజాయితీని కోరుకుంటారు ఎదుటివారిలో, లోపల గాఢమైన ప్రేమ ఉన్నా బయటకు తక్కువగా వ్యక్తం చేస్తారండి. మాటలు, ఆలోచనలు కలిసే వ్యక్తినే కోరుకుంటారు వీళ్ళు. అనుమానం వచ్చినప్పుడు మౌనంగా ఉండే అవకాశం ఉంటుంది. నమ్మకం కనుక దెబ్బతిన్నప్పుడు లేదా హద్దులు దాటినప్పుడు ఒక్కసారిగా ఎమోషనల్గా, భావోద్వేగంగా వారికి దూరం అవుతారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఏదైనా గిఫ్ట్లతోటి, బహుమతులతో వారిని తిరిగి గెలుచుకోవడం కూడా కష్టమేనండి. అలా ప్రయత్నించినా కూడా తొందరగా నమ్మరు వీళ్ళు. వీరికి సంబంధాల విజయం పొందాలంటే ఏంటంటే వీరు మనసులోని విషయాలను స్పష్టంగా చెప్పాలండి. భాగస్వామిపై అనవసరమైన అనుమానాలు పెట్టుకోకూడదు, మౌనంతో శిక్షించకూడదు, అది కూడా చాలా టార్చర్ కదా. సో ప్రేమను మాటలతో మరియు చేతలతో చూపించాలండి. మరి కుంభరాశి వారికి సంబంధించి వివాహం మరియు కుటుంబ జీవితం పరంగా చూసినప్పుడు కుంభరాశి వారికి మరియు కుంభలగ్నం వారికి 7వ రాశి సింహరాశి వస్తుంది. అందువల్ల వీరి యొక్క జీవిత భాగస్వాములు ఆత్మగౌరవం ఎక్కువగా ఉండటం, నాయకత్వ లక్షణాలు ఉండటము, కొంత ఆధిపత్య స్వభావం కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఏమో కుంభరాశి వారు స్వేచ్ఛను కోరుకుంటారు, మరోవైపు భాగస్వామి గౌరవము, గుర్తింపు కోరుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు యొక్క స్వభావాల మధ్య సమతుల్యత లేకపోతే అభిప్రాయ భేదాలు రావచ్చు. కుంభరాశికి అధిపతి శని, సింహరాశికి అధిపతి రవి. శని రవి మిత్రులైతే కాదు కాబట్టి కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏంటయ్యారంటే మంచి దాంపత్య జీవితానికి పరస్పర గౌరవము, బాధ్యతలు షేర్ చేసుకోవడం, ఆర్థిక విషయాల్లో క్లారిటీ, పారదర్శకత ఉండటం, కుటుంబానికి సమయాన్ని కేటాయించడము, అహంకారంతో కాకుండా ప్రేమతో మాట్లాడడం చాలా అవసరం అండి. సో కుంభరాశి వారు సహజంగానే కుటుంబాన్ని ప్రేమిస్తారు. అయితే ఆ ప్రేమను బయటకు చూపిస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి కాబట్టి సో ఇబ్బంది. కుంభరాశి వారికి చతుర్థ నవాధిపతి శుక్రుడు కాబట్టి, మిత్రుడు కాబట్టి పేరెంట్స్తో మంచి అనుబంధం ఉంటుంది. కుంభరాశి మహిళల విషయంలో చూస్తే కుంభరాశి మహిళలు చాలా తెలివైన వారు, స్వతంత్ర భావాలు కలిగిన వారు, తమకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటారని కోరుకుంటారు కూడా. మరి వారి ప్రత్యేక లక్షణాలు ఏంటయ్యారంటే వీరికి ఆత్మగౌరవం ఎక్కువ, కుటుంబము, వృత్తి రెండింటిని బ్యాలెన్స్ చేయగల కెపాసిటీ ఉంటుంది,
కొత్త విషయాలు నేర్చుకోవటంలో కూడా బాగా ఆసక్తి చూపుతారు. ఆర్థిక విషయాల్లో ముందు చూపు ఉంటుంది. పిల్లలకు స్వతంత్ర ఆలోచన నేర్పించడం అనేది జరుగుతుంది. వీరి యొక్క పిల్లలకి సమాజంలో గుర్తింపు పొందాలనే కోరిక ఉంటుంది. అయితే భావాలను మనసులో ఉంచుకోవటం, బాధపడినప్పుడు మౌనంగా మారటం, సో ప్రతి సమస్యను ఒంటరిగా పరిష్కరించుకోవాలనుకోవడం తగ్గించాలండి. తమ అవసరాలైతే ఏంటి, వారి యొక్క భావాలను కుటుంబ సభ్యులకి స్పష్టంగా చెప్పడం వల్ల గృహ జీవితం అనేది మరింత ప్రశాంతంగా ఉంటుంది. కుంభరాశి వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి మరియు సంపాదన గురించి చూస్తే, కుంభరాశి సహజంగా 11వ రాశి కావడం వల్ల లాభాలు, ఫ్రెండ్ వర్గం అంటే స్నేహ వర్గాలు, నెట్వర్కింగ్, దీర్ఘకాలికమైన ఆశయాలతో వారికి సంబంధం అనేది కలిగి ఉంటుందండి. వీరికి డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. టెక్నాలజీ, ఏదైనా ఆన్లైన్ సంబంధంగా, విదేశీ సంబంధాలు, పెద్ద సంస్థలు లేదా ఒక టీం, గ్రూప్, సమూహాల ద్వారా కూడా అవకాశాలు వచ్చే ఉంది కనపడుతుందండి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహితుల మాటలు విని తొందరగా పెట్టుబడి పెట్టకూడదండి. తెలియని వ్యాపారాల్లో అధికమైన రిస్క్ తీసుకోకూడదు. అప్పులు ఇవ్వటంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆదాయంతో పాటు పొదుపును కూడా పాటించాలి. మీరు ఎప్పుడు కూడా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్కి అంటే దీర్ఘకాలికమైన ఆస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలండి. 9వ స్థానాధిపతి శుక్రుడయ్యాడు. ముఖ్యమైన పేపర్స్, పత్రాలను చదవకుండా సంతకం చేయకూడదు. వీరికి డబ్బు సంపాదించగల తెలివి ఉన్నప్పటికీ కూడా క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళిక ఉంటేనే వీరికి సంపద నిలుస్తుందండి. వస్తుంది, కానీ నిలవాలంటే స్టెబిలిటీ ఉండాలి. కుంభరాశి వారికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు ఏంటంటే, వీరికి ఎక్కడెక్కడ ఏ విషయాలు ఎందుకు కేర్ తీసుకోవాలంటే, శని కాలను ఇండికేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాళ్ళు, మడమలు, రక్త ప్రసరణ, నరాలమైన ఒత్తిడి పెరగటము, నిద్రలేమి, అధికమైన ఆలోచనలు, ఆందోళన, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వీటి ఎందుకు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రతిరోజు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం, సమయానికి నిద్ర తీసుకోవటం, 6 to 8 hours నిద్ర మనకు రెస్ట్ తీసుకోవటం, ధ్యానం ఇలాంటివి చేసుకోవటం, తగినంత నీరు తీసుకోవటం, ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు ఉండకుండా కాసేపు బ్రేక్ తీసుకోవాలండి. ఐస్కి స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. సో వాటర్ తీసుకుని మళ్ళీ కూర్చోవడం కాసేపు. ఏదేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి అండి. మనం చెప్పుకున్నవన్నీ సాధారణ జ్యోతిష సూచనలు మాత్రమే. సో వైద్య నిర్ధారణగా మనం భావించకూడదు. సో డాక్టర్ సజెషన్ తీసుకోవాలండి. మరి కుంభరాశి వారికి సంబంధించి 42 సంవత్సరాల తర్వాత జీవితం చూస్తే, కుంభరాశి వారి జీవితంలో వయస్సు పెరిగే కొద్దీ పరిపక్వత, స్థిరత్వం అనేవి పెరుగుతూ ఉంటాయండి. ముఖ్యంగా 42 నుంచి 46 సంవత్సరాల తర్వాత జీవితంపై వారి దృక్పథంలో, వారి కోణంలో మార్పు రావచ్చండి. ఈ దశలో ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది, సామాజిక సేవ చేయాలనే ఒక స్పృహ ఉంటుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది, స్నేహితులతో సమయం గడపాలని కోరుకుంటారు, యువతకు మార్గదర్శకత్వం ఉండాలనుకుంటారు, ప్రశాంతమైన జీవన శైలి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందండి. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, పెద్దవారు ఒంటరిగా ఉండకుండా కుటుంబ కార్యక్రమాలు కానీ, సేవా సంస్థలు లేదా ధ్యానము, భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిదండి. తమ అనుభవాన్ని యువతకు కనుక అందిస్తే జీవితంలో సంతృప్తి పెరుగుతుంది. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే 4వ స్థానంలో శుక్రుడు అయ్యారు కాబట్టి వీరికి మంచి ఇల్లు, వాహనము సో ప్రొక్యూర్ అవుతాయని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల ఆస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. జాతకంలో 4వ స్థానం శుక్రుడు కనుక బలంగా ఉంటాయి. మరి అదృష్ట సంఖ్యలు, అంశాల గురించి చూస్తే, మొదటిగా అనుకూలమైన దినాలు చూస్తే బుధవారం, శుక్రవారం అనుకూలంగా ఉంటాయి. అనుకూల సంఖ్యలు 5, 6 మరియు కొన్నిసార్లు సందర్భాల్లో 3 కూడా పరిగణించవచ్చు. మరి కుంభరాశి వారికి సంబంధించిన అనుకూల రంగులు ఏంటంటే ఆకుపచ్చ, తెలుపు, గులాబీ, నీలం, ఆకాశ నీలం, అదేవిధంగా ఊదా రంగు. మరి ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అంటే, శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి అమ్మవారిని. శనిగ్రహం అనుగ్రహం కోసం వృద్ధులు, పేదలు, శ్రమజీవులకి సహాయం చేయటం అండి. శనివారం పూట నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఓం శం శనైశ్వరాయ నమః మంత్రాన్ని భక్తితో జపించటం, విష్ణు సహస్రనామావళి పఠనం చేయటం ఇలాంటివి కూడా మంచి ఫలితం ఇస్తుందండి. మీరు ఏదైనా నీలం కానీ, గ్రీన్ అంటే ఎమరాల్డ్ కానీ, డైమండ్ కానీ ధరించాలంటే ఒకసారి మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకున్న తర్వాత దాన్ని మీరు ఒక కంక్లూజన్ కూడా తీసుకోవడం మంచిదండి. కుంభరాశి వారు జీవితంలో గుర్తుంచుకోవాల్సిన 5 విజయ సూత్రాలు ఏంటంటే, అధికమైన ఆలోచనలు తగ్గించి ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. 2వది, స్వేచ్ఛతో పాటు క్రమశిక్షణ పాటించాలి. 3వది, మీ యొక్క భావాలను కుటుంబ సభ్యులతో స్పష్టంగా పంచుకోండి. 4వది ఏంటంటే, ప్రారంభించిన పని ఏదైనా సరే మధ్యలో వదలకుండా పూర్తి చేయాలండి. 5వది, మీ తెలివితేటలను సమాజ ప్రయోజనానికి ఉపయోగించండి. కుంభరాశి వారి నిజమైన బలము వారి భిన్నమైన ఆలోచన ఉంది. వారికి సాంకేతిక తెలివి, మానవత దృక్పథము, క్రమశిక్షణ, సహనం, స్పష్టమైన లక్ష్యం కనుక ఉంటే వీరు తమ జీవితంలోనే కాకుండా సమాజంలో కూడా ప్రత్యేకమైన మార్పు తీసుకురాగలిగిన వారండి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనము చంద్రరాశి ఆధారంగా చెప్పుకున్న సాధారణ విశ్లేషణ.
సో వీరి యొక్క సంతానం కూడా తెలివితేటలు కలిగి ఉంటారు. 5వ స్థానాధిపతి చంద్రుడు. ఏదో ఒక సంతానం విషయంలో కొంచెం బాధ కాస్త లేటుగానే జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మీ యొక్క వ్యక్తిగత జాతకము, మీ యొక్క జాతకము దశ, భుక్తులు, గ్రహ బలాలు ఇవన్నీ బెరేజ్ వేసుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలండి. సో మనం ఈ యొక్క వీడియో నచ్చినది లైక్ చేయండి. అదేవిధంగా మనం చెప్పుకున్న విషయాల్లో ఏ అంశం మీకు దగ్గరగా అనిపించింది, మీది ధనిష్ట 3-4 పాదాల, శతభిషణ, పూర్వభద్ర 1-2-3 పాదాల, ఏ నక్షత్రమో కామెంట్ రూపేణ తెలియజేయండి. ఒకవేళ మీ యొక్క బంధుమిత్రులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారి యొక్క రాశి కుంభరాశి మీరు ఏదైనా గమనించి ఉంటే సో ఆ విషయాలను కూడా కామెంట్ రూపేణ తెలియజేయగలరు. తద్వారా ఏంటంటే ఎంతోమంది మీలాంటి కుంభరాశి వారికి కూడా ఈ వీడియో చేరే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు ఎవరికైనా బంధుమిత్రులకు జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. ఇందులో ఏంటంటే ప్రీ రికార్డెడ్ కోర్స్ ఇది. 30 వీడియోస్ ఉంటాయి. రోజుకు ఒక వీడియో చొప్పున మీరు గమనిస్తే 30 days తర్వాత మీ యొక్క గోచారం, జాతకం మీరే పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. సో అలా ఆసక్తి ఉన్న వారి కోసం కోర్సు యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.